వెల్కమ్ టు వార్త. నేను దేవా. మధ్యప్రదేశ్ నుంచి అయితే మాత్రం మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించారు. ప్రస్తుతం దీని వెనుక కుట్రకోణం దాగుందని అయితే మాత్రం కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ విహెచ్ ఉన్నారు. చెప్పండి సార్, మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించారు, ఎట్లా చూడొచ్చు? తిరస్కరించడానికి మహిళలకు కావాలని అనగదొక్కేందుకు ఇది ఒక కొత్త కార్యక్రమం. యాక్చువల్గా ఆమె అఫిడేవిట్లో ఆమెకు తెలియదు ఆమె మీద కేసు ఉన్నట్టు, కానీ ఆమెకు ఒక సమన్ వచ్చినట్టు కూడా తెలియదు. ఉంటే తప్పనిసరిగా ఆమె అఫిడేవిట్లో రాస్తుండే, కానీ ఒక చిన్న తప్పు పట్టుకొని తీసారు. మరి అదే ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పారు, మహారాష్ట్రలో ఓటు చోరీ జరిగింది, హర్యానాలో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరిగింది, దాని మీద ఎందుకు ఇప్పటిదానిక ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి? ఒక చిన్న ఇష్యూని తీసుకొని మీరు ఒక అమ్మాయి జీవితం ఫినిష్ చేస్తారు. అదేవిధంగా బేటీ బచావు బేటీ పడావు అంటున్నావు. ఆమె ఏం తప్పు చేసింది చెప్పు? నువ్వు 3 సార్లు ప్రధానమంత్రి ఉండొచ్చు, ఆమెను ఎట్లనన్నా ఓడగొట్టాలని ఏది ఓటు చోరీ చేసి ఆమెను బయటికి వచ్చి అందరినీ ముస్లింల ఓట్లు తీసేస్తేవి, క్రిస్టియన్ల ఓట్లు తీసేస్తేవి. కనుక ఇది చాలా దుర్మార్గం అవుతుంది. నాకు ఒకటే రిక్వెస్ట్, మొన్న జరిగింది మీటింగు, ఏది ఇండియా కూటమి 25 పార్టీలు, వాళ్ళకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నారు, రేపు తెలంగాణలో ఎప్పుడైతే జరుగుతుందో ఏది నెక్స్ట్ మీటింగ్, అందులో డిక్లేర్ చేయాలి ఫ్యూచర్ ప్రధానమంత్రి ఇండియా కూటమి రాహుల్ గాంధీ అంటేనే అప్పుడే ఈ లెక్క తెలుస్తుంది. మనం ఎప్పటి వరకు అయితే నరేంద్ర మోడీని అంటే కాదు, ఆయన ఈక్వల్గా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. ఆయన ఇండియా ఏది భారత్ జోడో యాత్రలో తిరిగాడు. ఆయన ఒక్కటే మాట చెప్పి, we come to the power, will conduct caste wise census, జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్న తర్వాత ఇవాళ గజెట్లో ఏదైతే గజెట్ పంపించిండ్రో ఈ కులగన దీని మీద ఏది ఓటర్ లిస్టులో మా పేరే తీసేసారు, ఎస్సీ ఎస్టీ పెట్టిండ్రు, మాదెందుకు పెట్టారు? దానికే సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ అన్నాడు, కులగన జరగాల్సిందే, అప్పుడే వాళ్ళ భవిష్యత్తు తెలుస్తుంది, వాళ్ళ అభివృద్ధి తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు తీసుకుంటలేదని నేను అడుగుతున్నా. ఎలక్షన్ కమిషన్ నువ్వు చిన్న ఇష్యూను పట్టుకొని ఒక రాజ్యసభ ఆమెకు అన్యాయం చేస్తే, మేము 60 కోట్ల మంది ఉన్నాం, 140 కోట్లల్లో 60 కోట్ల మందికి అన్యాయం చేస్తున్నారు. అది ఎప్పటి వరకు అయితే ఇక్కడ జరుగుతున్న సమావేశంలో ఏదైతే ఇండియా కూటమి సమావేశంలో ఒకటే దీనికి ఆల్టర్నేట్, ఫ్యూచర్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని ఇండియా కూటమికి చెప్తే తప్పనిసరిగా ఆలోచనలో మార్పు వస్తుంది. అప్పుడే ఉలగన జరిగితే తప్పనిసరిగా రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. అంటే కాంగ్రెస్ నేతలే కొంతమంది ఈ కుట్ర వెనక దాగున్నారని ఆరోపణలు చేస్తారు. ఇవన్నీ బేకార్ మాటలండి. కాంగ్రెస్ ఏం కుట్ర? ఆమె ఏం తప్పు చేసిందని? ఆమె మీద ఏం కుట్ర? ఆమె 100 ఎకరాలు కబ్జా చేసిందా, లేకుంటే ఉన్న మర్డర్ చేసిందా? ఏంటండి ఇది? అనవసరంగా ఇది కేవలం ఆ కాంగ్రెస్ వాళ్ళే చేశారు. అరే బీజేపీ అన్నిట్లో పర్ఫెక్టే, అన్ని వాళ్ళే చేస్తారు, ఎదుటి పార్టీ మీద ఆరోపణలు చేస్తారనేది నా ఉద్దేశం. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బీజేపీ అంటే మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైనటువంటి మీనాక్షి నటరాజన్పై అయితే మాత్రం బీజేపీ కావాలని కుట్ర చేస్తుందని ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ విహెచ్ ఆరోపిస్తున్నారు. కొన్ని కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.